ప్రియదర్శి, ఆనంది కాంబినేషన్‌లో నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ప్రేమంటే'. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో చూసేద్దాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. కథ అయితే మైండ్ దొబ్బింది నాకు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంచెం సర్ప్రైజింగ్‌గా అయితే గురవుతారు చాలామంది చూసిన తర్వాత. అమ్మాయిల చేత రిజెక్ట్ చేయబడే హీరో, అబ్బాయిలను రిజెక్ట్ చేసే హీరోయిన్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్ళిలో అయితే కలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకైతే లవ్ కూడా పుడుతది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉంటే అక్కడి వరకు బానే ఉంటది. ఆ తర్వాత ఏంటంటే సడన్‌గా హీరో ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తాడు. ఎందుకు ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమాలో ఉన్న కథ. బట్ ఈ సినిమా గురించి ఎక్కువ డిస్కస్ చేయాలంటే ఈ సినిమాలో ఉన్న స్పాయిలర్స్ చెప్పకపోతే మనమైతే డిస్కస్ చేయలేం. ఎందుకంటే అలా డిఫరెంట్ పాయింట్ ఇది. హీరో అయితే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోయిన్‌కి తప్పక చెప్పాల్సొస్తది. అది చెప్పిన తర్వాత హీరోయిన్ అయితే హీరో మీద చిరాకు పడతది. ఆ చిరాకు పడిన తర్వాత వదిలేసి వెళ్ళిపోద్దేమో అనుకుంటాడు. సో, హీరోయిన్ కోసం హీరో మొత్తం అన్నీ మానేద్దాం అనుకుంటాడు. అలాంటి టైంలో మానలేక వేరే ఆప్షన్ లేక మనోడైతే ఇదొక్కటే చివరి అవకాశం నాకివ్వి. ఇదొక్కటే దొంగతనం తప్ప ఇంకేమీ చేయనని చెప్తాడు. సో, హీరోయిన్ అయితే మనోడి స్కిల్స్ చూసి షాక్ అవుతది. థ్రిల్లింగ్‌కి అయితే గురవుతది. చాలా థ్రిల్ ఫీల్ అవుతది. మనోడి స్కిల్స్ చూసి దొంగతనంలో. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కూడా హీరోతో పాటు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది నాకు. సో, నేను కూడా నీతో పాటు దొంగతనానికి వస్తానని చెప్పేసి హీరోని రివర్స్‌లో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఇదైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదైతే ఈఎంఐ లోన్ తీర్చడానికి డబ్బు కోసం ట్రై చేస్తున్నారో, ఆ ఈఎంఐ లోన్ కోసం డబ్బు సంపాదించారో లేదో అనేదే ఈ సినిమాలో ఉన్న కథ. యాక్చువల్‌గా ఇలా 'ప్రేమంటే' అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే, ఈ సినిమాలో హీరో హీరోయిన్ కోసం, అలాగే హీరోయిన్ హీరో కోసం ఒకరికొకరు నచ్చినా, నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఫర్ సపోజు హీరోయిన్‌కి దొంగతనాలు చేసే హీరో అంటే నచ్చదు. బట్ తను ఆ హీరో క్షేమం కోసం, ఆ హీరో మీద ఉన్న ప్రేమ కోసం ఏం చేయాలో తెలియక తనకు నచ్చకపోయినా సరే, ఆ దొంగతనాల్లో కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యి, ఆ దొంగతనాలను తను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. సో, వీళ్ళు చెప్పాలనుకున్నది ఏమంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ సిట్యుయేషన్‌లో ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాలి. అది ప్రేమ అంటే అనేది వీళ్ళేదో కొత్తగా చెప్పాలని ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మనకు ఒక పావుగంట తర్వాత, ఒక 20 నిమిషాల తర్వాత మనకు మెయిన్ లీడ్ పాయింట్ ఏంటో అర్థమైపోద్ది. అక్కడి వరకు పర్లేదు బానే ఉంటది. ఆ తర్వాత కామెడీ అంటే అక్కడక్కడ ఏదో పర్లేదు వర్కౌట్ అవుద్ది. సెకండ్ హాఫ్ మాత్రం ల్యాగ్ సీన్‌లు కొన్నున్నాయి. దానివల్ల కొంచెం మనకు సాగతీసిన ఫీలింగ్ అయితే అనిపిస్తది. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మనం, ఈ సినిమాలో కామెడీ అంతగా పండిందా అంటే పండలేదు. అలాగని చెప్పి ఎమోషన్ అంతగా పండిందంటే పండలేదు. పోనీ అలాగని చెప్పి బాలేదా అనుకుంటే బావుంది. పర్లేదు. ఎందుకంటే డిఫరెంట్‌గా ట్రై చేశారు. ఒకసారి చూడొచ్చు. విదేశీ తన రోల్ ఎప్పటిలోనే బానే చేశాడు. బట్ హీరోయిన్ ఆనంద్ అయితే ఇంకా బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది. సుమక్కని ఆ తర్వాత వెన్నెల కిషోర్‌ని వాళ్ళిద్దరిని అయితే సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవాలి. ఏదో అక్కడక్కడ పెంచులు పడినాయి గానీ రిపీటెడ్ సీన్స్ వల్ల కొంచెం అయితే మనకి చిరాకు తగులుతది అక్కడక్కడ. అలాగే హైపరాద్‌ని, రాంప్రసాద్‌ని వాళ్ళిద్దరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇంకా బాగుండేది వాళ్ళిద్దరి కామెడీ కూడా బాగుంది. పాటలు బీజీఎం అంటే సినిమా తగ్గట్టుగా అలా సోసోగా సాగిపోయినాయంటే తప్ప మరీ రిజిస్టర్ పాటలు ఏమీ లేవు ఇందులో. చెప్పేదంటే పాయింట్ మంచిదే. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లో అయితే తేడా కొట్టేసింది. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా అనిపించింది. మీరు గాని చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.